మొదలు పెట్టచ్చు. నన్ను బైబిల్ గురించి ఒకవేళ రుజువు చేస్తే బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని అంటారు. అలాంటి కండిషన్గా ఆయన పెట్టదలుచుకుంటే అప్పుడు ఒకవేళ రుజువు చేయలేకపోతే ఆయన మీరు ఇంకెప్పుడు క్రైస్తవం గురించి బోధించకూడదని నేను అంటాను. ఒకటేనప్ప విజయ్ గారు ఇందాక ప్రకారము దాన్ని విత్డ్రా చేసుకుంటాడు, క్షమాపణ చెప్తాడు, బైబిల్ చెప్పడు. మీరు కూడా అదంతా కరెక్ట్ అయినా రాసిస్తారు, బైబిల్ మాట్లాడరు. ఇక మతలకే హిందూ వాళ్ళ క్రైస్తవుల వాళ్ళ లేదు. అలా సిద్ధమని చెప్పిన ఆయన మళ్ళీ వెంటనే అలా కాదు, నేను లైఫ్ రిస్క్ చేస్తున్నాను కాబట్టి కరుణాకర్ కూడా లైఫ్ రిస్క్ చేయాలి, నేను హిందుత్వంలోకి వచ్చేస్తాను, కరుణాకర్ క్రైస్తవంలోకి వచ్చేయాలని చెప్పాడు. ఇది ఈయనకు పుట్టిన బుద్ధి కాదు. పక్కన ఎవరో ఒక శకున్ లాంటి వాడు వచ్చాడు, దుర్యోధనుడికి శకున్ లాగా పక్కన ఎవరో కుర్రాడు వచ్చాడు, ఆయన చెప్పింది. అయితే ఇంతకుముందు మళ్ళీ విజయ్ కుమార్ ఏమన్నాడంటే ఇక్కడ